అక్కడ ఉండి గేట్ కార్డు ఉంటే అన్నిసార్లు మొత్తుకుంటే మీరు మొబైల్ తీసుకుని అక్కడ గేట్ కార్డు చెప్తున్నా ప్రతి ఒక్కరికి నేను నీతో మాట్లాడుతున్నా ఆడికొచ్చి నేను ఆయన అడిగాను వాయిస్ ఇవ్వండి గ్లామర్ లేదు నల్లగున్న ఫోటో చూడాలి ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి సార్వత్రిక భారతదేశానికి దశ దిశ నిరూపించే ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భద్రాచలం మాజీ శాసనసభ్యుడిగా నేను కోరేదంతా ప్రజలను కోరేది ఒకటి, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని. రెండోది ఏంటంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు జరిగే ఈ ఎలక్షన్లలో 17కి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 4వ ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయం. ఈ భారతదేశానికి దశ దిశాన్ని మరి సూచించిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో మరి మేము ఉండడం కూడా చాలా సంతోషిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేసిన సందర్భంగా మా స్థానిక పార్లమెంటు సభ్యుడు అన్నగారు బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీ మన భద్రాచలం నియోజకవర్గం ఉంది. మొత్తం పార్లమెంటు అన్నీ ఉన్న సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఓట్లేస్తారు. ప్రజలందరూ కూడా ఎందుకు ఓట్లేస్తున్నారు ఏంటంటే దేశానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ అన్ని వర్గాలు, వెనుకబడ్డటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు అన్ని వర్గాలకు మేలు జరగాలి అని అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.